అందరికీ నమస్కారం. నిత్య జీవితం 360 డిగ్రీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మన జీవితంలో ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, సౌకర్యాలు ఉన్నాయి. అయినా ఎందుకో మనశ్శాంతి తగ్గిపోతోంది. ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళన, అసంతృప్తి. కానీ ఇవేవీ లేకుండా జపాన్ వాళ్ళు ప్రశాంతంగా, సంతోషంగా బతికేస్తారు. ప్రపంచంలోనే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే ప్రజల్లో జపాన్ వాళ్ళు ముందుంటారు. అందుకు కారణం వాళ్ళు పాటించే కొన్ని అద్భుతమైన జీవన విధానాలు. ఈ వీడియోలో సంతృప్తికర జీవితానికి జపనీస్ వాళ్ళు అనుసరించే 7 అద్భుతమైన టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితాన్ని మార్చగల ఒక మంచి ఆలోచన మీకు తప్పకుండా కలుగుతుంది. మొదటిది ఇకిగై. జపాన్లో చాలా ప్రసిద్ధమైన పదం ఇకిగై. ఇకిగై అంటే ప్రతి ఉదయం లేవడానికి మనకు ఉండే కారణం లేదా పర్పస్ అని అర్థం. అంటే జీవితానికి ఒక పర్పస్ ఉండాలని, దానికి అనుగుణంగా ఆ రోజును గడపాలని ఈ జీవన విధానం చెబుతుంది. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, మనకు ఇష్టమైన పని, మనకు అర్థవంతంగా అనిపించే పని చేయడం. మనల్ని మనం అడగాల్సిన ప్రశ్నలు: నాకు నిజంగా ఇష్టమైన పని ఏది? నేను బాగా చేయగలిగేది ఏమిటి? ఇతరులకు ఉపయోగపడేది ఏమిటి? ఈ 3 కలిసినప్పుడు జీవితంలో సంతృప్తి పెరుగుతుంది. దీన్నే ఇకిగై అంటారు జపాన్ వాళ్ళు. రెండవది కైజెన్. కైజెన్ అంటే రోజు కొంచెం మెరుగుపడటం. ఒక్క రోజులో జీవితాన్ని మార్చాలని ప్రయత్నించడం కాదు, రోజు రోజుకు 1% చొప్పున మెరుగుదల సాధిస్తూ పోవడం. అంటే రోజుకు కేవలం 10 నిమిషాలు చదవండి, 15 నిమిషాలు వాకింగ్ చేయండి, ఒక చెడు అలవాటును తగ్గించడానికి ప్రయత్నించండి. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్ళండి. అవే పెద్ద మార్పులకు కారణమవుతాయి. ఇదే కైజెన్ అంటే. చిన్న చిన్న మెరుగుదలలు కాలక్రమంలో గొప్ప ఫలితాలు ఇస్తాయి అని జపాన్ వాళ్ళు నమ్ముతారు. మూడవది వాబీ సాబీ. వాబీ సాబీ అంటే అసంపూర్ణతను అంగీకరించడం. మనలో చాలా మంది పర్ఫెక్ట్ జీవితం కోసం పరుగులు పెడతాం. కానీ జపనీస్ తత్వం వాబీ సాబీ ఏమంటుందంటే అసంపూర్ణత కూడా అందంగానే ఉంటుంది. మన జీవితంలో తప్పులు ఉంటాయి, లోపాలు ఉంటాయి, కష్టాలు వస్తాయి. అవి సహజం. ప్రతి విషయం పర్ఫెక్ట్ గా కావాలనే ఒత్తిడిని వదిలేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత వస్తుంది అని చెప్తుంది ఈ వాబీ సాబీ. నాలుగవది షోషన్. షోషన్ అంటే కొత్తగా నేర్చుకునే మనస్తత్వం, బిగినర్స్ మైండ్ అన్నమాట. ఎంత తెలిసినా ఇంకా నేర్చుకోవాలని వినయం కలిగి ఉండడం అన్నమాట. చిన్నపిల్లలు ఎందుకు ఆనందంగా ఉంటారో తెలుసా? ఎందుకంటే వాళ్ళు ప్రతిదాన్ని ఆశ్చర్యంగా చూస్తారు, ప్రతిదాన్ని అనుకరించడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మనము కొత్త విషయాలు నేర్చుకుంటే, కొత్త అనుభవాలు స్వీకరిస్తే, అహంకారం తగ్గిస్తే జీవితం మరింత ఆసక్తికరంగా మారుతుంది అని చెప్తుంది షోషన్ తత్వం. ఐదవది హరహాచి భూ. హరహాచి భూ అంటే భోజనం చేసేటప్పుడు 80% కడుపు నిండిన తర్వాత ఆపడం. జపాన్లో ముఖ్యంగా ఒకినావా ప్రాంత ప్రజలు పాటించే అలవాటు ఇది. పూర్తిగా కడుపు నిండే వరకు కాకుండా 80% తిన్నాక వాళ్ళు భోజనాన్ని ఆపేస్తారు. ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడంలో సహాయపడుతుంది. కేవలం ఆహారంలోనే కాదు, ఏ విషయంలోనైనా అతి
తగ్గించడం సంతోషకరమైన జీవితానికి ఉపయోగపడుతుంది. ఆరవది షిన్ రిన్ యోకు. షిన్ రిన్ యోకు అంటే ప్రకృతిలో సమయం గడపడం, అంటే ఫారెస్ట్ బాతింగ్ అన్నమాట. ప్రకృతిలో నిశ్శబ్దంగా గడపడం అని అర్థం. రోజంతా మొబైల్, టీవీ, సోషల్ మీడియా మధ్య ఉండే మనకు ప్రకృతి ఒక మందు లాంటిది. చెట్ల మధ్య నడవడం, పక్షుల శబ్దం వినడం, సూర్యోదయాన్ని చూడడం, పచ్చదనాన్ని ఆస్వాదించడం అనేవి మన ఒత్తిడిని చాలా బాగా తగ్గిస్తాయి. ఇందుకోసం వారానికి 1 గంట సేపు దగ్గరలో ఉన్న అడవిలోనో లేదంటే కనీసం పార్కులోనో గడపాలి. ఏడవది ఒమో యారి. ఒమో యారి అంటే ఇతరుల భావాలను గౌరవించడం. జపాన్ సంస్కృతిలో ఇతరుల పట్ల గౌరవం చాలా ముఖ్యమైనది. ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, వాళ్ళని గౌరవించడం సరైన పద్ధతిగా భావిస్తారు జపనీయులు. మన మాటలు, మన ప్రవర్తన ఇతరులకు ఎలా అనిపిస్తుందో ఆలోచించడం. ఇది మంచి సంబంధాలను పెంచుతుంది, గొడవలను తగ్గిస్తుంది, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. సంతోషం అనేది ఎక్కువ డబ్బు పోగేయడంలోనే ఉండదు. కొన్ని మంచి అలవాట్లు, సరైన ఆలోచన విధానం, ప్రశాంతమైన మనస్సు ఇవే నిజమైన సంతృప్తికర జీవితానికి ఆధారం. ఈరోజు చెప్పిన జపనీస్ టెక్నిక్స్లో మీకు బాగా నచ్చిన టెక్నిక్ ఏది? కామెంట్లో తప్పకుండా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నిత్య జీవితం 360 డిగ్రీస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నిరంతరం మీ క్షేమాన్ని కాంక్షిస్తూ నమస్తే.